ఇలాగా మనస్సుని నియమించినటువంటి ధ్యాన యోగి ఎప్పుడూ మనస్సులో బ్రహ్మమునందే మనస్సు నిలిపి ఉంచుతాడు. ఈ శ్లోకంలో దాని గురించే చెప్తున్నాడు. ఆ స్థితిని ఆధ్యాత్మిక ఉన్నత స్థితి ఇది. నిర్వాణం అంటే నిర్వాణానికి దారి చూపేటటువంటి శాంతి. ఆ విధమైనటువంటి శాంతి ఇక్కడ చెప్తున్నాడు ఈ శ్లోకంలో. పూర్తిగా ఈ ద్వంద్వ ప్రపంచం నుంచి అధిగమించాలి. ఆధ్యాత్మిక ఉన్నతి అప్పుడే కలుగుతుంది. దానిని ఏమంటారు అంటే నిర్వాణం. శాంతిం నిర్వాణం పరమాం మత్సంస్థాం అధిగచ్చతి అన్నాడు కదా. ఆ స్థితిని బుద్ధుడు అనేటువంటి కొంతమంది మహానుభావులు, ఇంకా చాలామంది మహర్షులు ఈ విధానాన్ని, ఈ నిర్వాణాన్ని పొందారు. మత్సంస్థాం, ఈ నిర్వాణ స్థితిని బుద్ధుడు ఆ నిర్వాణ స్థితిని బుద్ధుడు పొంది నాయందే అది ఉంది అని అనుభవించి చెప్పినటువంటి వాడు. అందరి ఇలాగా మనస్సుని నియమించినటువంటి ధ్యాన యోగి ఎప్పుడూ మనస్సులో బ్రహ్మమునందే మనస్సు నిలిపి ఉంచుతాడు. ఈ శ్లోకంలో దాని గురించే చెప్తున్నాడు. ఆ స్థితిని ఆధ్యాత్మిక ఉన్నత స్థితి ఇది. నిర్వాణం అంటే నిర్వాణానికి దారి చూపేటటువంటి శాంతి. ఆ విధమైనటువంటి శాంతి ఇక్కడ చెప్తున్నాడు ఈ శ్లోకంలో. పూర్తిగా ఈ ద్వంద్వ ప్రపంచం నుంచి అధిగమించాలి. ఆధ్యాత్మిక ఉన్నతి అప్పుడే కలుగుతుంది. దానిని ఏమంటారు అంటే నిర్వాణం. శాంతిం నిర్వాణం పరమాం మత్సంస్థాం అధిగచ్చతి అన్నాడు కదా. ఆ స్థితిని బుద్ధుడు అనేటువంటి కొంతమంది మహానుభావులు, ఇంకా చాలామంది మహర్షులు ఈ విధానాన్ని, ఈ నిర్వాణాన్ని పొందారు. మత్సంస్థాం, ఈ నిర్వాణ స్థితిని బుద్ధుడు ఆ నిర్వాణ స్థితిని బుద్ధుడు పొంది నాయందే అది ఉంది అని అనుభవించి చెప్పినటువంటి వాడు. అందరి